Mananya pacar mau ngapain sih? హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఇంతకుముందు మన ఛానల్లో మామిడికాయ చట్నీ వీడియో వచ్చింది, కానీ అది ఇంట్లో వరకే ఒక 2-3 డేస్ మనం చేసాము. ఇప్పుడు మనం సంవత్సరం నిల్వ ఉండే మామిడికాయ చట్నీ చూస్తున్నారు మీరు. మన తెలంగాణ స్పెషల్ మ్యాంగో చట్నీ ఇది. మేము 100 కాయలు తీసుకున్నాం. ఈ 100 కాయలకి కారమైన, మెంతులైన, మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం ఎన్ని తీసుకోవాలో మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను, చూసేయండి. మామిడికాయ చట్నీకి మనం ఇంట్లో వాడే ఆయిల్స్ కాకుండా పల్లి నూనె ఆయిల్స్ లేకుంటే పప్పు నూనె ఆయిల్స్ వాడాలి. మేము మాత్రం విజయ ఆయిల్ తీసుకున్నాం. ఫస్ట్ ఏం లేదండి, కొంచెం అంటే ఇయర్ మొత్తం ఉండాలంటే, ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉండాలంటే మనం ముందుగా ఆయిల్, పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుందాం. చూడండి, ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ 100 కాయలకి ఎంత ఉప్పు పడుతుందో అంత మనం ముందుగానే తీసి పెట్టుకొని అందులో కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఉప్పు బాగా అయితే కూడా ప్రాబ్లం అవుతుంది. పసుపు, ఉప్పు, నూనె వేసుకున్నాం కదా, ఇది మొత్తం కలుపుకొని పెట్టుకుందాం. చూస్తారు కదా ఉప్పు, నూనె, పసుపు ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు ఒక 2-3 అవర్స్ ఇలానే పెట్టుకోవాలి. మనం మాత్రం 1 అవర్ పెట్టుకుందాం. ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా ముక్క గట్టి పడుతుంది. మనం ఒక 1 అవర్ పెట్టుకొని మనం ఈ 1 అవర్లో మిగతా కథకి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. మనం అది కలిపి పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత అది 1 అవర్ మ్యాగ్నెట్ అయ్యేందుకు మనం ఇది పొడి చేసి పెట్టుకుందాం. ఇప్పుడు జీలకర్ర 1 కేజీ తీసుకుందాం 100 కాయలకి. ఇప్పుడు ఆవాలు కూడా 1 కేజీ తీసుకోవాలి. మెంతులు 1/2 పావు తీసుకోవాలి, 120 గ్రామ్స్. ఆవాలు, జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసుకుందాం మనం. పొడి తీసుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అందులో మనం ఆల్రెడీ 1 కేజీ మనం ఆయిల్ వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో 2 కేజీస్ పోద్దాం. వేడైంది కదా, ఇప్పుడు ఇందులో మన ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత అల్లం వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, సరిపడినంత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. మనం 100 మ్యాంగోస్ తీసుకున్నాం కదా, దానికి సరిపడంత అల్లం 2 కేజీస్, 2 కేజీస్ అల్లం వేసుకుందాం. పౌడర్ తీసి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పౌడర్ ఇంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనం ఇందులో కారం వేసుకుందాం. ఇందులో మనం 3 మ్యాంగో మిర్చి కారం
మొత్తం 2 kgs వేసుకోవాలి. ఇందులో నేను 1.5 kg క్రీమ్ మిర్చి పౌడర్, 1/2 kg గుంటూరు కారం వేసుకుంటున్నా. ఎందుకంటే మన తెలంగాణలో కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి గుంటూరు కారం. బయట మార్కెట్లో దొరుకుతున్నాయి పచ్చడా సాల్ట్ అని. ఇది 2 kgs వేసుకుందాం. ఆయిల్లో వేసిన అల్లం ఉంది కదా, అది చల్లారిన తర్వాత మనం చట్నీలో వేసుకుందాం. మంచి కలుపుకుందాం. మన చట్నీ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. కాకపోతే దీనికి కొంచెం ఎక్కువ టేస్ట్ చేయడం కోసం మనం ఒక 1 కిలో ఎల్లిగడ్డ వేసుకుంటాం. ఎందుకంటే ఈ చట్నీలో ఎల్లిగడ్డలు తగులుతూ ఉంటే దీనికి కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా మన సంప్రదాయం మనం మర్చిపోదు కదా. దేవుడికి మనం చట్నీని గౌరవలాగా పూజించుకుంటాం కాబట్టి మనం ముందుగా గుర్తు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చట్నీ 3 రోజుల తర్వాత మనం కలుపుకుంటాం కదా. ఇప్పుడు ఈ 3 రోజుల వరకు మనం కలుపుకున్నంత వరకు కొంచెం జిల్లర మిద్దరు పొడి పెట్టుకున్నాం కదా, ఇది దీని మీద తీసుకోవాలి. సూపర్ అత్త. చెప్పమ్మా. వీడిని పెట్టు. అయిపోయిందా?